ఈ వీడియో వచ్చేసి మా జర్నీలో డే 3 అనమాట. ఇక్కడ ఇంకా చూస్తుండగానే ట్రిప్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అందరం అయితే లేచి ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాము. చలి అయితే చాలా విపరీతంగా ఉంది. ఇంత చలిలో ఇంకా తినాలంటే తినలేము కాబట్టి మేమైతే సింపుల్ గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ బుకారి పైన బటర్ అయితే హీట్ అయితే పెట్టేశారు. మనకు బ్రెడ్ పైన బటర్ కావాలనుకుంటే బటర్ కూడా వేసుకొని ఇక్కడ ఆర్డర్ ప్రకారం అయితే ఫుడ్ అయితే వస్తుంది. మనకి ఏది ఇష్టమో అదైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. నాకైతే ఒక భయంకరమైన అలవాటు అయితే ఉంది. తిన్నెంబడ జర్నీ చేసేసాలు ఇంకా కడుపులో తిప్పేస్తుంది అనమాట. జర్నీ చేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది. ఇంకా తప్పక తినాల్సి వస్తే మాత్రమే కండ్లు నోరు రెండు మూసుకొని కూర్చోవాలి. బస్ లో గానీ కార్ లో గానీ. ఇలా జర్నీ చేసేటప్పుడు నాకే ఎలా ఉంటుందో అందరికి ఎలా ఉంటుందో నాకు అసలు అర్థమే కాదు. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలకి బటర్ ఆమ్లెట్ అయితే పెట్టిస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు డ్యూటీ టెన్షన్ ఉంటుంది కాబట్టి అంత పట్టించుకోకపోయినా బయటకు వెళ్తే మాత్రం పిల్లల పైన చాలా కేర్ అయితే తీసుకుంటుంటారు. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే తినేశారు. ఇంకా మేమైతే లగేజ్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరాము. లే నుంచి ఈ ట్రిప్ కు బయలుదేరినప్పుడు కర్దుంగ్లా పాస్ పై నుంచి వచ్చాం కదా. ఇప్పుడు రిటర్న్ కూడా కర్దుంగ్లా పాస్ పై నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కర్దుంగ్లాలో కొంచెం సేపు కూడా నాకైతే ఉన్నట్టు అనిపించలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే రిటర్న్ వెళ్లే ముందు కొంచెం సేపు అక్కడ ఆపమని అడిగాము. వచ్చిన రోజు అసలు మంచే గురవలేదు. మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నప్పుడు చాలా మంచి అయితే గురుస్తుంది. రోడ్లన్నీ ఫుల్ గా అయితే నిండిపోయాయి. కొండలు చూడండి, మేము వచ్చినప్పుడు ప్లెయిన్ గా బ్లాక్ గా అయితే ఉండే. నల్ల మంచు కొండలు కాస్త తెల్ల మంచు కొండలు అయితే అయిపోయాయి. ఇప్పుడైతే మేము రోడ్డు పైకి ఎక్కుతున్న కొద్దికి మంచు అనేది హెవీగానే అవుతుంది. మీరు ముందు వీడియోలో చూసినట్టయితే ఈ ప్లేస్ గానీ ఈ రోడ్ గానీ మొత్తం నార్మల్ గానే కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైంలోనే ఇలా మంచు గురుస్తుంది, ఇలా నేను చూస్తానని చెప్పేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రోడ్ పైన చాలా మంచు గురుస్తుంది కాబట్టి కారు కూడా స్కిడ్ అయ్యే ప్రాబ్లం, అందుకని చెప్పేసి కారు కూడా చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.